అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. దేశంలో కుంభమేళా తరువాత నిర్వహించేది తెలంగాణలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రజాశ్రేయస్సు కోసం కాకతీయులతో జరిగినటువంటి సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లి కూతుళ్ల స్మారక ఉత్సవాన్ని గిరిజన కుంభమేళాగా అభివర్ణిస్తారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మన చరిత్ర, మనకు స్ఫూర్తినిచ్చే చరిత్ర. సుమారుగా 8 దశాబ్దాలకు పైబడి 2 ఏళ్లకు ఒకసారి, అంటే ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఉత్సవంలో గిరిజనేతరులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటారు. ఆ సమయంలో మేడారం భక్తజన సంద్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996 ఆ టైంలో దీన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. జాతీయ ఉత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి వినతులు కూడా అందుతూ ఉన్నాయి. ఆ మేర కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. సుమారు ఒక 5 కోట్ల రూపాయల వరకు ఇటీవల కేటాయించింది కేంద్రం కూడా. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ప్రకృతి అందాలతో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండేటటువంటి ఈ కుగ్రామం ఈ ఉత్సవ సమయంలో కాలు కదపలేనంతగా భక్తజనముతో కిక్కిరిసిపోతుంది. యుద్ధంలో వీరమరణం పొందినటువంటి తల్లి కూతుళ్ళు సమ్మక్క సారమ్మ విగ్రహాలు లేని దేవతలుగా పూజలు అందుకుంటూ ఉంటారు, అంటే నిరాకారముగా. మాఘ పూర్ణిమకు 4 రోజుల ముందు ఈ జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క జననానికి సంబంధించి కొద్దిపాటి మార్పులతో కథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒక పెట్టెలో లభ్యమైనట్లుగా ఒక కథ ప్రచారంలో ఉండగా, 12వ శతాబ్దంలో కోయదొరలకు అడవిలో పెద్ద పులులు కాపలా మధ్య దేదీప్యమానముగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లుగా మరో కథనం. కొండదేవత చిన్నారిగా అవతరించిందని ఆమెను దైవ ప్రసాదముగా భావించిన పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు దంపతులు సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు అని మరో కథ. ఆ కథలోనే ఏముంటుందంటే, తన మేనల్లుడు మేడారం పాలకుడు పగిడిద్దరాజుతో పెళ్లి చేశారు. సమ్మక్క పగిడిద్ద దంపతులకు సారలమ్మ నాగులమ్మ అనే కూతుళ్ళు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. ఇక భరిణగా సమ్మక్క ఎలా ఉంటుందంటే, కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ జైత్రయాత్ర చేపట్టగా ఆయన ధాటికి తట్టుకోలేకపోయినటువంటి మేడరాజు ఆయన పరివారము మేడారంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో అనావృష్టి కారణంగా పగిడిద్దరాజు, అంటే కాకతీయుల సామంతరాజితనం, ఈ పగిడిద్దరాజు కప్పం కట్టలేకపోగా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవటం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వటం ప్రతాపరుద్రునిలో ఆగ్రహాన్ని రగిల్చింది. తన ప్రధానమంత్రి యుగంధరుడి సారథ్యంలో, ఆయనకి ఇంకో పేరుంది నాగయ్య గన్నుడు అని, అతడి సారథ్యంలో మేడారంపైకి సైనిక పటాలం పంపాడు. ఆ యుద్ధంలో కాకతీయులకు అపారముగా నష్టం వాటిల్లడంతో పాటుగా మేడారం మొత్తం కూడా నేలమట్టమైంది. సమ్మక్క తన సంతానంతో పాటుగా అల్లుడు కొండాయి ప్రభువు గోవిందరాజు వేరువేరు ప్రాంతాల నుంచి శత్రు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆ సేనలను నిలువరించలేకపోయారు. ఓటమి పరాభవాన్ని తట్టుకోలేని జంపన్న సమీపంలోని సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి సంపెంగవాగే నేటి జంపన్న వాగు. జంపన్న ఆత్మహత్య చేసుకోలేదని, తన గాయాల రక్తాన్ని వాగులో శుభ్రం చేసుకోవటం వల్ల దానికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని మరొక కథనం కూడా ఉంది. అయిన వారు అసువులు బాయడంతో సమ్మక్క అపర కాళిలా విజృంభించి కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టించింది. భీతిల్లిన కాకతీయ సేనలోని ఒకడు ఆమెను బల్లెంతో దొంగ దెబ్బతీశాడు. రక్తసిక్తమైన దేహముతో ఆమె మేడారానికి ఈశాన్య దిశగా చిలకలగుట్ట వైపు గుహలోకి వెళ్ళి అదృశ్యమైంది. ఆమెను వెదుగుతూ వెళ్ళినటువంటి అనుచరులకు నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు కుంకుమలతో భరిణగా కనిపించింది. దానినే సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటి నుంచి ఆ భరిణే సమ్మక్కగా పూజలు అందుకుంటోంది. ఇక ప్రతాపరుద్రుడి పశ్చాత్తాపం విషయానికి వస్తే, సమ్మక్క ఆమె కుటుంబంపై అశేష జనవాహినికి గల ఆరాధనను, భక్తి భావనను గ్రహించినటువంటి ప్రతాపరుద్ర చక్రవర్తి తన అపరాధానికి పశ్చాత్తాపం చెందాడు. పరిణామాలకు క్షమాపణ చెప్పి మేడారంను కోయదొరల స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తాడు. సమ్మక్క సారలమ్మ పేరుతో 2 సంవత్సరాలకు ఒకసారి జాతరను వైభవముగా జరుపుకునేలా సమ్మక్క పేరిట ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమి నాడు ముత్తైదువుల పండుగల జరిగేలా కట్టడి చేశాడు. అందుకు అవసరమైన నిధులు కేటాయించి తాను కూడా భక్తుడయ్యాడని చారిత్రక కథనం. మేడారానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలోని బయక్కపేట అనే గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ గద్దెలే ఆలయాలు.
మేడారంలో 2 చోట్ల చుట్టూ గద్దెలు తప్ప ఎలాంటి ఆలయం ఉండదు. ఆ గద్దెలను సమ్మక్క సారలమ్మ దేవతలుగా భావిస్తారు. వాటిని పెదదేగి తునికి అని వ్యవహరిస్తారు. ఇంకో మూలగా మరో చిన్న గద్దెపై గుర్రపు తల ఆకారంలో ఉన్నటువంటి లక్ష్మీదేవర ప్రతిమను ఏర్పాటు చేస్తారు. జాతర సమయంలో కోయ పూజారులు సమ్మక్క అమ్మవారిని తీసుకువస్తున్నట్లు గుర్తుగా సమీపంలోని గుట్ట నుంచి కుంకుమ, భరణి, వెదురు ముక్కలు తీసుకొస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనుగొండ నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును గద్దెలపైకి తెస్తారు. రెండవ రోజు చిలకలగట్టు నుంచి భరిణ రూపంలో ఉన్నటువంటి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క చేరిక సమయంలో కోడిపుంజులను గాలిలోకి ఎగురవేసి ఆరగింపు చేస్తారు. పోలీసు ఉన్నతాధికారి గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరుపుతారు. మూడో నాడు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. మొక్కుబడిగా సమర్పించేటటువంటి బెల్లాన్ని ఇక్కడ బంగారం అంటారు. అనుకున్న కోరికలు తీరితే నిలువెత్తుల బంగారం సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. 4వ రోజు యథాస్థానానికి అమ్మవార్లని తరలిస్తారు, అంటే వనప్రవేశం చేస్తారు. ఇక ఈ వనదేవతలను మనం వరదేవతలుగా భావించవచ్చు. కోర్కెలు తీర్చే దైవాలని, వారి ఆశీర్వాద బలముతో సంతాన ప్రాప్తి, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. గద్దెలకు ప్రదక్షిణలు చేసి సంతానవతులైనటువంటి వారు మరుసటి జాతరకు వచ్చి గద్దెల వద్ద తొట్టె కట్టి మొక్కులు చెల్లించుకుంటారు, అంటే ఊయల కట్టి. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతానయోగం కూడా ఉంటుందని నమ్మకం. గద్దె మీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అక్కడి కుంకుమ పొందితే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమ్మక్కను తీసుకువస్తున్న వారికి అడ్డంగా పడుకొని పూజారులు తమ మీదుగా నడిచి వెళితే జన్మ తరించినట్లుగా భావిస్తారు. పిల్లలకు ఆ దేవతల పేర్లు పెట్టుకుంటారు. ఆడ శిశువులకు సమ్మక్క, సారలమ్మ అని, మగ శిశువులకు జంపన్న అని పేరు పెట్టుకోవడం తరచుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక బంగారం ముడుపు అనే విషయానికి వస్తే, భక్తులు బంగారముగా పిలుచుకునేటటువంటి బెల్లాన్ని ముడుపుగా చెల్లిస్తారు. అనుకున్నవి నెరవేరిన వారు బెల్లంని తులాభారంగా సమర్పించుకుంటారు. అలా నైవేద్యముగా పెట్టినటువంటి బెల్లాన్ని భక్తులందరికీ పంచుతారు. బియ్యము, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలు, వస్త్రాలు, బోనాలు తదితరాలన్నింటినీ కూడా సమర్పించుకుంటూ ఉంటారు. కోడెలను కానుకగా సమర్పించటం ఈ జాతరలో మరో ప్రత్యేకత. ఈ జాతరలో శివశక్తులు అంటే పూనకాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచి ఉత్కంఠ కలిగిస్తాయి. కొత్త చీర, 2 రవికలు ధరించి చేతుల నిండా గాజులు, బొట్టు, ఈవెన్ మగవాళ్ళు కూడా ఒడిబియ్యముతో తల వెంట్రుకలు విరబూసుకొని శివాలూగుతూ పలికేటటువంటి మాటలను సాక్షాత్తు ఆ అమ్మల పలుకులుగానే విశ్వసిస్తారు. ఇక మద్య మాంసాలు లేకపోతే సమ్మక్క సారలమ్మలు మెచ్చరని కూడా భక్తుల విశ్వాసం. అందుకే జాతర సమయంలో వాటిని ఆస్వాదించడాన్ని గిరిజనులు పవిత్ర కార్యంగా భావిస్తారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గిరిజనులు అడవుల్లో ఉండేవారు, నిత్యము కష్టపడవలసిన బలాన్ని అవసరం ఉన్నవాళ్ళు. కాబట్టి వారు మద్యాన్ని లేదా మాంసాన్ని స్వీకరించటము అనేది తప్పు కాదు. అందుకనే మద్యపానము లేకపోతే మాంసభక్షణలకు మొక్కుబడులు చెల్లించేంత ప్రాధాన్యం ఉందనేది వారి వాదన కూడా. జాతరలో మరికొన్ని విశేషాలు చూసుకుంటే, జంపన్న వాగులో స్నానమాడితే పునీతులమవుతారని భక్తులు భావిస్తారు. భక్తులు అక్కడ స్నానం చేశాకే వనదేవతలను దర్శించుకోవడం ఆనవాయితీ. స్నానానంతరం కొందరు తలనీలాలు కూడా అర్పించడం జరుగుతుంది. ఈ మధ్య గద్దె సమీపంలోని జువ్వి చెట్టుకు విశేష మహిమలు ఉన్నట్లుగా పరిగణించి సమ్మక్కతో సమానంగా పూజిస్తారు. ఒక్కొక్క ఆదివాసీ తెగకు ఒక్కొక్క జంతువు లేదా పక్షి సంకేతంగా ఉంటాయి. వాటిని తమ వంశ మూలకర్తగా భావిస్తారు. సమ్మక్కకు నాగసర్పము, సారక్కకు పెద్ద పులి, పగిడిద్ద రాజుకు తాబేలు సంకేతాలు. పూనకం వచ్చిన వారు పులి మాదిరిగా గాండ్రిస్తారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర కొంత క్లుప్తంగా అందించడం జరిగింది ఈ వీడియోలో. సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా భాగమే. ఏది పక్కకి వెళ్ళిపోయింది కాదు, ప్రత్యేకమైంది కాదు. సనాతన ధర్మంలో భాగమే. ఇక్కడ వివిధ జాతుల వారు వివిధ సంస్కృతుల మధ్య ఆయా కాలానుగుణంగా జీవించారు. ప్రకృతితో మమేకమై ప్రకృతి హితైషులుగా జీవించారు. ఇటువంటి వాటికి ఒక అద్భుతమైన ఉదాహరణనే మన సమ్మక్క సారలమ్మలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.